వెల్కమ్ టు పెన్ పాయింట్. మనము ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగాకు సంబంధించిన వర్ధంతి సందర్భంలో వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఆయన సామాన్య ప్రజలను, సాధారణమైన జనాలను ఎలా తన సొంత వాళ్ళుగా చూశారు, వాళ్ళకు అవసరమైన ప్రతి సందర్భంలో ఎలా వాళ్ళ తోడుగా నిలిచారో దానికి సంబంధించి డిస్కషన్ కూడా మనం చేసాం. అదే సందర్భంలో ఆయన మీద ఉన్న ఆరోపణలు, ఆయన మీద ప్రజలకు కల్పించాలనుకున్న అభిప్రాయాలు, ఆ తర్వాత పరిణామాలు వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నిజంగానే వంగవీటి మోహన రంగా తెలుగు రాజకీయాల నుంచి విడదీయలేని పేరు. ఆయన ఉన్నంతకాలం ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి సామాన్య ప్రజలకు, అందరూ ముఖ్యంగా కార్మికులకు తోడుగా ఉండేవాళ్ళని, వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం జరిగింది అంటే వీళ్ళు వాళ్ళ వైపున మాట్లాడి వాళ్లకు న్యాయం చేసేవారని ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అదే సందర్భంలో వాళ్ళ మీద రౌడీలు అనే ముద్ర కూడా ఉంది. వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడుకోవడం కన్నా ముందు వంగవీటి రాధా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రాధాని రాబిన్హుడ్ రాధా అని పిలిచేవాళ్ళు. కారణం ఏంటంటే నేను చెప్పినట్టుగా సామాన్యులకి, ముఖ్యంగా కార్మికులకు అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే తను ముందు పోరాడేవాడని, అలా పోరాడుతూ తన ప్రాణాలను కూడా వదులుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అందులో రౌడీ రాజకీయాలు వాటికి సంబంధించిన డిస్కషన్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు. కానీ ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన వంగవీటి మోహన రంగా, సింపుల్గా చెప్పాలంటే వంగవీటి అనే పేరుతో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ఆ వ్యక్తి 41 ఏళ్ల వయసులో అతి కిరాతకంగా చంపివేయబడ్డారు. డిసెంబర్ 26, 1988లో ఆయన హత్య జరిగింది. సరే, హత్యకు సంబంధించిన డిస్కషన్ చేసే ముందు మొదటగా ఒకసారి వంగవీటికి సంబంధించిన అంశాలని మనం డిస్కస్ చేసుకుందాం. ఓవైపు ఉద్యమ నాయకుడుగా, విద్యార్థి నాయకుడుగా అన్న తర్వాత ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కుపెట్టిన బాణంలా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఆయన హవా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన్ని ఎంతో కొంత కార్మికులకు సంబంధించిన పక్షపాతిగా మాట్లాడుకునే క్రమంలో కూడా ఒక వర్గానికి, ఒక కులానికి పరిమితం చేయాలనే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు సమస్యలు వచ్చినా, ఎప్పుడు ఓటు పాలిటిక్స్కి అవకాశం వచ్చినా ఆ సందర్భంలో వంగవీటి రంగా పేరుని ప్రతి ఒక్కరు తీసుకుంటూ ఉంటారు. ఆ పేరుతోనే ఓటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేదవాళ్ల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన నిరాహార దీక్ష, ఆ తర్వాత ఆయనను ఈ భూమి మీద లేకుండా చేసిన ఒక కుట్ర, వీటి గురించి మనం డిస్కషన్ ఎప్పుడు చేస్తున్నాం. 1988 డిసెంబర్ 26 ఆ డేటు చాలామందికి ఇప్పటికే గుర్తుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు కానివ్వండి, ఆయనకు సంబంధించి ఆయన గురించి సానుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కోసం, ఆయన మరణ వార్తను విని అప్పుడు ఆందోళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అసలు వంగవీటి మోహన్ రంగాను చంపింది ఎవరు, చంపించింది ఎవరు, చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ నేపథ్యంలో చాలామంది చాలా రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాము, వంగవీటి మోహన్ రంగాకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వంగవీటి మోహన్ రంగాను చంపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఆయన చంపిన సందర్భంలో కడప నుంచి రౌడీలు వచ్చి చంపారని కొద్దిమంది, కాదు అనంతపురం నుంచి రౌడీలు వచ్చి చంపారని మరికొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన హత్యకు, రాయలసీమకు ముడిపెట్టి వాటిని కొన్ని కులాలకి అండగట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగాకు సంబంధించిన కుటుంబ సభ్యులు వంగవీటి నరేంద్ర గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దాని మీద క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు చంపారనే దానికన్నా ఇప్పుడు ఆ డిస్కషన్ చేయడం ద్వారా కొద్దిమందిని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నది మా అభిప్రాయం. నమస్కారం అండి నరేంద్ర గారు. నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకు అందరికీ ఎస్ నమస్కారం. ఫస్ట్ అంటే సరే, మనము ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడే ముందు నిజంగానే ఎందుకు అంటే సామాన్య ప్రజలంటే ఎందుకు ఆయనకు అంత ప్రేమ, ముఖ్యంగా కార్మికులు, విజయవాడ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడేందుకు అవసరము, ఇవన్నీ ఆ పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుందాం. తర్వాత మళ్ళీ మనము ఆ మర్డర్ మిస్టరీ గురించి మాట్లాడదాం. చెప్పండి సార్. అంటే ప్రతి మనిషికి కొన్ని గుణగణాలు ఉంటాయండి. అయితే మా కుటుంబంలో ఒక మనిషికి కాదు, అందరికీ ఉన్నాయి. అది మా నాయనమ్మ గారు, మా తాతయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క ఆలోచన విధానం, ఎవరైనా కానీ ఉన్న దానిలో పేదవాడిని చూడాలి, వాడికి తోడుగా నిలబడాలని, దానిలో రాధా గారు ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ అయ్యారు అప్పట్లో. ఎట్లా అంటే ఎవరికన్నా అన్యాయం జరిగితే అది ఎంత పెద్దవాడనే కానీ, ఆ రోజుల్లో బడా వ్యాపారవేత్తలు సిపిఐ సిపిఎం అండదండలతో ఎవరిని కూడా నోరు మెదపనిచ్చేవాడు కాదు.
అయితే రాధా గారు అప్పట్లో పెద్ద రాధా గారు సిపిఐలో కూడా పనిచేశారు. కానీ ఎక్కడా కూడా అన్యాయం వైపు ఆయన ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. తప్పు ఎవరన్నా పెద్దవాళ్ళు చేస్తే కూడా ఆయన్ని నిలదీసేవాళ్ళు అనమాట. అది ఆయన మనస్తత్వం. అట్లా అట్లా అంచెలంచెలు ఎదుగుతుంటే ఆయన ఎదుగుదలకి ఆ రోజున ముఖ్యంగా విజయవాడ అన్నప్పుడు ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటిది చలసాని వెంకటరత్నం గారిది పైచేయి. ఈయన కూడా చలసాని వెంకటరత్నం గారి దగ్గర కొద్ది రోజులు పనిచేయడం జరిగింది. అలా ఆయన చేస్తున్నటువంటి కొన్ని అరాచక పనుల్ని ఆయన విభేదించి బయటికి రావటం, పెద్ద రాధా గారు బయటికి రావటం, దాన్ని ఆయన జీర్ణించుకోలేక రాధా మెల్లిమెల్లిగా ఎదుగుతున్నారని ఆయన చలసాని వెంకటరత్నం గారు పిలిచి వార్నింగ్ ఇవ్వటం, అక్కడి నుంచి ఆయన ఎదుగుదలను తట్టుకోలేక మర్డర్ చేయించడం జరిగింది. దాన్ని ప్రస్థానాన్ని ఎవరు మళ్ళా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని అనుకుంటే ఆ రోజుల్లో పూర్తిగా ఈ యొక్క కుటుంబానికి, అంటే ముఖ్యంగా ఒక మనిషికి అటాచ్ అయితే ఆటోమేటిక్ ఇంకో మనిషికి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఇక్కడ మా ఫ్యామిలీకి మొత్తానికి అటాచ్ అయిపోయారు. మా నాయనమ్మ గారి దగ్గర నుంచి మా నాన్నగారు వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళందరినీ అన్నదమ్ముల్లా చూసుకోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం. అందుకనే ఈ కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి రావాలి అని చెప్పానంటే, ఎవరైనా కూడా ఒక కుటుంబంలో అతి కిరాతకంగా చంపేసిన తర్వాత ఇంకొక వ్యక్తిని అదే దారిలోకి ఎవరన్నా ధైర్యం చేసి ఇవ్వగలుగుతారండి? ఖచ్చితంగా ఇవ్వరు. అలా ధైర్యం చేసి ఇచ్చినటువంటి మహా మనిషి, మహానుభావురాలు ఎవరంటే మా నాయనమ్మ గారు సావిత్రమ్మ గారండి. అవును. ఆవిడ సరే నా చిన్న కొడుకుని ఈ యొక్క ప్రస్థానంలోకి ముందుకు పంపిస్తున్నానని చెప్పని, ఇక మా నాన్నగారు వాళ్ళు అప్పటికే ఉద్యోగం చేయడం ఆర్టీసీలో వాళ్ళు కుదరదు కాబట్టి రంగా గారిని చిన్నవాళ్ళైనా కానీ పంపించడం, ఇక అందరూ కూడా ఆ అభిమానాన్ని కంటిన్యూ చేసుకుంటూ అమ్మ మేము కాపాడుకుంటాం అని చెప్పని అన్నారు. ఎప్పుడు ఎక్కడ జరిగింది ఏంటంటే మనిషిలో ఒక స్పందన. అవును. ఇప్పుడు మీరైనా కూడా మీ కళ్ళ ఎదురుగుండా ఒక అన్యాయం జరుగుతుంది అనుకోండి, మీకున్న స్థాయిలో స్పందిస్తారు. కానీ మా కుటుంబంలో ఏంటంటే ప్రాణాలకు కూడా తెగించేస్తాం అనమాట. అంటే ఇంకా మేము ఆలోచించుకోండి. ఇంకా అవతల వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు అతను వచ్చి బాధగా చెప్పాడు అంటే అతను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కానీ మేము దాన్ని పూర్తి బాధ్యతలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ పోరాడే సమయంలో చిన్న మాట అండి, ఇదే స్టోరీని సినిమా తీస్తే ఆ క్యారెక్టర్ ని హీరో అంటారండి. అవును. అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఆయన మీద పడిన ముద్ర ఏంటండి, అన్యాయాన్ని ఎదిరించినందుకు ఆయన మీద పడిన ముద్ర ఏంటండి, రౌడీ. అవును, అదే క్వశ్చన్ అడగబోయాను. ఎందుకంటే ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే ఆయన రౌడీ అనే ఒక ముద్ర వేసి అయితే ప్రజలకు దూరం చేయాలనుకున్నారా, లేకపోతే ప్రజల నుంచి దూరంగా జరపాలనుకున్నారా, ఈయన్ని సైకలాజికల్గా ఏమైనా అంటే దెబ్బతీసే ప్రయత్నం జరిగింది ఏంటి? అసలు రౌడీ అనే ముద్ర ఆ కుటుంబానికి ఎంతో కొంత అంటే ఫ్యాక్షనిజం లేదులేండి, కానీ రౌడీ అనే ముద్ర వేసి దూరం చేసే ప్రయత్నం అసలు అదంతా ఎందుకు జరిగిందంటారు? అంటే ఏం లేదండి, ఆ రోజుల్లో రవాణా సంస్థ అంటే రవాణా పరంగా కానీ ఇంకా వేరే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ముఖ్యంగా విజయవాడలో చాలా బాగా డెవలప్ అవుతుంది. దాని అంతటిగా కూడా కొంతమంది సిపిఎంని అడ్డు పెట్టుకుని ఒక సామాజిక వర్గం అప్పుడప్పుడే ఎదుగుతా ఉంది. కానీ రంగా గారికి ఎప్పుడు కూడా ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం కదా, అన్యాయం జరిగితే అది ఎవరైనా కానీ ఎవరైనా వచ్చి నాకు ఇట్లా జరిగింది అన్నయ్య అంటే ఇంకా వెంటనే దాని మీద స్పందించేవాడు అనమాట. అయితే ఆయన ఎదుగుదల రోజు రోజుకి ఆయన పెరుగుతున్న ప్రజాదరణ, దాని నుంచి ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో కూడా వస్తే వీళ్ళకి మనుగడ ఉండదని చెప్పని భావించారు. అందుకనే ఆయన చంపించడానికి పూర్తిగా ఇంత ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే రంగా గారు అని ఆయన ఎదుగుతా ఆయన కులం వాళ్ళని తీసుకురాల, అసలు ఆయన కులం వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోలే. పూర్తిగా ఏంటంటే ఒక ఎస్సీ, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఇట్లా ఎక్కడెక్కడెక్కడెక్కడ వాళ్ళ సమస్యల్ని వాళ్ళ కులం వాళ్ళు చెప్పుకోదగినటువంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఆయన కార్పొరేటర్లు చేశారు. మరొక బ్రాహ్మణ సామాజిక అంటే రాష్ట్రాన్ని ఆ రోజున ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని కొద్దిగా డెవలప్ చేయాలంటే కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి పర్సన్ కావాలని చెప్పని బాగా చదువుకున్నటువంటి జంధ్యాల శంకర్ గారిని ఆ రోజు మేయర్ చేయడానికి వంగవీటి మోహన్ రంగా గారు పూర్తి సహకారం అందించారు. ఇట్లా ఆయన ఒక మంచి పగడ్బందీ ఆలోచనతో ముందుకెళ్తున్న ఆయన్ని చూసి ఓరవలేక చేసిన పని, అంతేగాని ఆయన్ని సైకలాజికల్ గా దెబ్బ కొట్టేంత ఆలోచన, ధైర్యం అవతల వాళ్ళకి లేదు. అయితే మనం యాక్చువల్లీ డిసెంబర్ 26 అంటే 41 సంవత్సరాల ఏజ్లో ఆయన్ని తుదిమిట్టించాలన్న ప్రయత్నం కానివ్వండి, లేకపోతే దాని సఫలీకృతమైన సన్నివేశం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు పేదలకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశం అది. సో ఆయనని ఎవరు చంపారు అన్న దాని మీద సరే మనకి ఇక్కడ
ఏమంటారు సామాజిక వర్గాలతో మనకు సంబంధం లేదు, కేవలం పార్టీలకు సంబంధించిన అంశాల్లో 2 వర్షన్స్ మనకు పూర్తి స్థాయిలో వినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఒకటేమో హర్రామజోగయ్య గారు ఆరోపించినట్టుగా, ఆయన బుక్లో రాసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఉందని ఒకరు మాట్లాడుతుంటే, కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు పోటీగా ఆయన ఎదుగుతున్నారనే ఆలోచనతోనే ఆయన తుదుముట్టించారు, దానికి కడప నుంచి రౌడీలు పిలిపించారని చెప్పేసి 2 వర్షన్స్ ఎప్పుడు మనకు వినిపిస్తుంటాయి. దేనికి అంటే నిజమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, యాక్చువల్గా ఇది ఇంతకుముందు వచ్చినటువంటి వర్షన్ కాదు. ఇంతకుముందు అంతా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఏంటిదంటే తెలుగుదేశం పార్టీనే చంపించింది. ఆఖరికి హర్రామ్ జోగయ్య గారు అప్పుడు క్యాబినెట్ లో కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే. ఆయన కూడా ఆయన బుక్ లో రాసుకున్నప్పుడు పూర్తిగా రాశారు. అవును. ఎప్పుడైతే రంగా గారు అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారో ఆ రోజు నుంచే ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి రంగా గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎట్లాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారి ఇండివిజువాలిటీ రంగా గారు అడ్డొస్తారని చెప్పుకునేంత పరిస్థితి కూడా లేదే. ఎందుకంటే అప్పటికే ఆయన ఇండివిజువల్ గా రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఒక రాష్ట్రంలో ఒక ఊపి తీసుకొచ్చినటువంటి ఆయన్ని అట్లా విడియవటం ఇష్టం లేక, సపరేట్ అవడం ఇష్టం లేక కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆయన మాట్లాడుకుని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ ని చేశారు 83లోనే. అవును. ఆయన 83 నుంచి 85 వరకు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న టైంలోనే రంగా గారి ఎదుగుదలని ఇక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఎంతో మంది, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అప్పటికే దీన్ని కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తున్నారు. వాళ్ళు రంగా గారు కానీ ఇందులోకి వస్తే మనకు మనుగడ ఉండదు అని చెప్పని అడ్డం పడిన వాళ్ళు ఉన్నారు. దానిలో శిరీష్ రాజు గారే ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జలగం వెంగళరావు గారు ఉన్నారు, అలానే ఉపేంద్ర గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళందరూ కూడా ఏంటంటే రంగా గారి ఎంట్రీని కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకూడదు అన్నప్పుడు మన ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారే ప్రోత్సాహం ఇచ్చి ఈయన ప్రజల్లో చాలా మంచి ఆదరణ ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పని తీసుకొచ్చినటువంటి ఆయన మీద ఈ నెపం కొత్తగా ఎందుకు వేస్తున్నారు? అవును. ఎందుకు అంటే రాధా గారు అనే ఆయన, రంగా గారు అబ్బాయి రాధా గారు అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకేదో సరైన స్థానం దక్కలేదని చెప్పని ఆయనకంతటా ఆయన ప్రచారం చేసి, ఎందుకు దక్కలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు అని చెప్పి హక్కును చేర్చుకుని ప్రతి క్షణం ఆయనకి ఇవ్వాల్సినటువంటి పక్కన ఎంతో మంది మినిస్టర్స్ లెవెల్లో ఉన్న ఎక్స్ మినిస్టర్లు ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నా నా తమ్ముడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకుని నీకు ఎలాంటి ఇది కావాలి స్థానం అని చెప్పని ఎప్పుడు అడుగుతుంటే ఇతనికి ఒక క్లారిటీ లేదు. లేక విభేదించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఈ ప్రచారం స్టార్ట్ చేశారు. అది కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ఎందుకని రంగా గారి అబ్బాయి మా దగ్గరికి వచ్చేసాడు, అతను కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు, రంగా గారిని చంపింది కొంతమంది వ్యక్తులని. రాధా ఎవరండి చెప్తాకి? స్వయంగా వంగవీటి మోహన్ రంగా గారే అసెంబ్లీ సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. నాకు ప్రభుత్వం వల్ల ప్రాణాపాయం ఉంది, నాకు రక్షణ కల్పించండి, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి వల్లనే నాకు ప్రాణాపాయం ఉందని చెప్పని రంగా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎవరు డినే చేస్తారో నాకు ఒక్క మాట చెప్పండి. అవును. అంటే రంగా గారి స్టేట్మెంట్ ను కూడా పక్కన పెట్టేసి ఎవడికి వాడు కొత్తగా వచ్చి మాట్లాడినా, పోనీ రంగా గారి అబ్బాయి మాట్లాడినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిపోవటం. ఆయన చెప్పుకున్న అదే రంగా గారు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఇది ఉంది అంటే, నాకు ఇదే రాజశేఖర రెడ్డి గారి వల్ల నాకు ప్రాణహాని ఉంది అని అదే అసెంబ్లీలో చెప్పగలిగే ధైర్యం లేని వ్యక్తి కాదు కదా ఆయన. అవును. కనీసం ఆ పార్టీలోనే ఉండరు అప్పుడు. ధైర్యం ఉన్న వ్యక్తి. ఆ పార్టీలో మా పిసిసి ప్రెసిడెంట్ వల్ల మాకు సమస్య. ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అదే అసెంబ్లీలో ఆయన చెప్పేసి ఉండేవాళ్ళు కదా. మరి ఆ అసెంబ్లీలోనే నాకు ప్రాణహాని ఈ ముఖ్యమంత్రి వల్ల, ఈ పార్టీ వల్ల ఉంది, ఎందుకంటే నేను నా మీద కుట్ర జరుగుతుందని మీద నాకు 2 గన్మెన్స్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. అది కేవలం ఏంటంటే నన్ను చంపడానికి ప్లాన్ చేశారు కాబట్టే ఈ విధంగా వాళ్ళు కుట్ర పని చేస్తున్నారని అంత స్పష్టంగా స్వయంగా రంగా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, కొత్తగా మ్యాన్పులేట్ చేసి రాజశేఖర రెడ్డి గారి ఆయన ఎదుగుదల, రాజశేఖర రెడ్డి గారికి యొక్క స్నేహం, ఆయన స్నేహాన్ని ఈ మధ్య కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ఈ రాధా అన్నతను తండ్రి త్యాగాన్ని సైతం అమ్మేసేసి తన స్వార్థం కోసం రాజకీయాలు పార్టీలు మారిపోతే దాన్ని వీళ్ళు ఒక 4 డబ్బా ఛానల్ పెట్టుకుని వీళ్ళ గురించి పచ్చ ఛానల్ కొన్ని పెట్టుకుని మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. అంటే అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఒక వ్యక్తి
అంటే ఆ కేసు మొత్తాన్ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను లేకపోతే ఆ టైంలో నేను చూశానని చెప్పి ఒక వ్యక్తి కడప నుంచి వచ్చి చంపిన ఆనవాళ్ళు దానికి సంబంధించిన అంటే ఏమంటారు సేమ్ అది సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అలాంటివి కనిపించాయి అన్నది. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అవును ఆయన పేరు ఏదో రామ్మోహన్ రావు అని ఏసీపీ, అవును ఆయన తర్వాత డిఐజీ అయ్యాడు. నేను ఆయనకి కూడా ఒక వీడియో ఆయన చేసిన తర్వాత నేను కూడా చెప్పడం జరిగింది. ఏమంటే అదే అన్నాను, రామ్మోహన్ రావు గారు మీరు ఒక చాలా సిన్సియర్ ఆఫీసర్, బాగుంది, కడప నుంచి వచ్చారు, బాగుంది, మరి మీకు ఇక్కడ కొన్ని ఆధారాలు దొరికినాయి అని చెప్పని అంటున్నారు. అదే ఆధారాల్ని సిబిఐ కేసు అప్పచెప్పినప్పుడు ఇఫ్ యు ఆర్ రియల్ సిన్సియర్ ఆఫీసర్ మీరు ఏం చేశారు, మీ డ్యూటీస్ ఏం చేశారు, మీరు వెళ్ళి ఎందుకు మీరు సిబిఐ కేసు నడుస్తుండగా ఇవన్నిటి యొక్క ఆధారాలను అక్కడ సబ్మిట్ చేసి మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? అవును ఎందుకు నోరు పెరగట్లేదు? ఇవాళ కూర్చుని ఇంట్లో కూర్చుని నేను ఇది చూశాను అది చూశాను. సార్ దీనిలో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ రోజున స్వయంగా ఎన్టీ రామారావు ద్వారానే ఇన్స్ట్రక్షన్స్ అయినాయి. దానికి కోడేల శివ ఫస్ట్ మొట్టమొదట వ్యాస్ గారిని ప్రయత్నం చేశారు, వ్యాస్ గారి వల్ల కాలేదు. వెంటనే ఆయన మీద వ్యాస్ గారు అప్పట్లో సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పని అనుకుంటున్న టైంలోనే ఆయన ఒక కలప స్మగ్లింగ్ విషయంలో ఆయన పేరు బయటకు వచ్చేసరికి వెంటనే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి 6 నెలల కోసం అరుణ బహుగుణ గారిని అక్కడ ఎస్పీగా కొద్ది రోజులు వేయడం జరిగింది. దాని తర్వాత గిరీష్ కుమార్ గారిని అక్కడ పెట్టి ఆయనని ఫ్రంట్ ఫేస్ లో ఉంచి బ్యాక్గ్రౌండ్ అంతా నడిపించింది కోడెల శివప్రసాద్. ఇదే ఎస్పీ వ్యాస్ అందరూ వచ్చి అక్కడ కూర్చుని స్వయంగా వాళ్ళు ప్లాన్ చేసి ఒక వారం రోజుల పాటు ఆ యొక్క స్కెచ్ గీసుకుని ఇక్కడ కెనాల్ గెస్ట్ హౌస్ లో వాళ్ళు మాట్లాడుకుని పక్కాగా పగడ్బందీగా పోలీసు సహకారంతో జరిగిందే. ఎందుకని అంత స్పష్టంగా చెప్తున్నానంటే ఆయనని చంపినటువంటి స్థలం దగ్గర నుంచి కేవలం 1 పర్లాంగు దూరంలో మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. 2 పర్లాంగుల దూరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు 2 ఉన్నాయి. ఇది పక్కాగా నేను చూసినటువంటిది నేనే అని చెప్పని కూడా చెప్పి అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. 25 అడుగుల దూరం నుంచి నేను చూశాను. ఇవాల్టికి కూడా నేను ఒక 3 వ్యక్తుల్ని గుర్తుపట్టగలను స్పష్టంగా నేను చెప్పాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒకటే మాట మీద ఉన్నా. అది బస్సుల్లో రావటం, బాంబులు వేయటం, బాంబులు వేసిన తర్వాత అది పొగమంచులాగా కప్పేయటం. కొద్దిసేపటికి మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉండటం వల్ల నేను అదంతా అయిపోయే సమయానికి నేను చూడగలిగాను. ఇంత పగడ్బందీగా పోలీస్ అండదండలతో చేయగలిగేది ఎట్లా కాదంటారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఇంటెలిజెన్స్ ఉంటుంది. అదే గన ఎస్ అదే గన పోని ఇదే ఎవరో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని అనుకున్నారు అనుకోండి, ఎన్టీ రామారావు అప్పటికి 1 సంవత్సరం పాటు దాని తర్వాత కూడా అధికారంలో ఉన్నారు కదా. అవును, ఈ అవకాశాన్ని ఆయన వదులుతాడా చెప్పండి? అంతే కదా. అవతల మీద నెపం వేయడానికి పోని ఆయనకి చేత కాలేదు. తర్వాత సిబిఐ కేసు తీసుకుంది కదా. ఇదే రామ్మోహన్ రావు నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ అంటున్నాడు కదా. ఆయనకి ఏదో కడప బాంబుల ఆధారాలు దొరికినాయి అంటున్నారు కదా. ఆ కడప బాంబుల ఆధారాలతో రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా లింక్ అంటే నాకు అర్థం కాదు. కడప మొత్తం రాజశేఖర రెడ్డి గారు చుట్టాలని ఉంది. అసలు వచ్చినటువంటి వ్యక్తులు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఈ విజయవాడలో రంగా గారిని చంపుతున్నామని చెప్పి తీసుకుని రాలేదు. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే డిఫరెంట్ గ్యాంగ్స్ ని మొత్తం దాదాపు 7 నుంచి 8 గ్యాంగుల్ని సపరేట్ గా 4-5 బస్సుల్లో పెట్టి తీసుకొచ్చి మీకు పోలీస్ అండదండలతో మీ మీద ఒక్క కేసు రాదు, పోలీస్ అండదండలతో ఒక మనిషిని చంపాలి అని చెప్పని వాళ్ళందరినీ పెడితే వాళ్ళల్లో కొంతమంది గమనించి ఇదేదో రంగా గారిని చంపడానికంట విజయవాడ వరకు తీసుకొచ్చిందని చెప్పని తెలుసుకుని కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? అదే నిజంగా ఈ రామ్మోహన్ రావు ఇంటెలిజెన్స్ లో ఉండున్న పోనీ ఇదే ఎస్పీ గిరీష్ కుమార్ గారిని సరిగ్గా సిన్సియర్ గా వర్క్ చేసిన ఇవన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుని కదా ఈ కుట్ర పండుతుంది. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా పార్టీలో ఉన్నంత వరకు ఈ పేరు ఎందుకు బయటకు రాలేదు? అవును, అంటే ఈయనని ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయడం కోసము ఒక కులముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. వాటిలో ఒక కులం వాళ్ళన్న వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. మొత్తం అన్ని రకాల సామాజిక వర్గాలు అక్కడ ఇన్వాల్వ్ అయ్యిందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఎందుకు ఆయన్ని ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుంది? అది ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే ఏం లేదండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆయనది ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మీడియా పరంగా మీరు మాట్లాడారండి. ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ వంగవీటి నరేంద్ర గారు ఆయన ఫ్యామిలీ మెంబర్ అన్నారు, బాగుంది అంతవరకు.
కానీ రంగా గారి ఇంట్రడక్షన్ ఎట్లా జరుగుతుందో తెలుసండి, ఉమ్, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగా. వెన్ ద ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్ ఎ వెరీ పెక్యులర్ మేనర్ అండ్ ఇన్ ఎ టార్గెటెడ్ వే. అవును, ఎట్లా మనకి రిజిస్టర్ అవ్వచ్చు చెప్పండి, ఆహా ఈయన కాపు కులానికి సంబంధించిన ఆయనే అని. అసలు వాస్తవానికి చూస్తే ఆయన కాపు కులాన్ని దగ్గర తీసింది ఎప్పుడో ఆయన. ఆ, అండ్ కాపు కులం అనే వాళ్ళు ఏం చేశారంటే, మా ఆయన కులంలో ఓన్ ఇంత చేసుకున్నారు. గొప్ప నాయకుడు ఉన్నాడు కాబట్టి అని చెప్పని వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. కరెక్ట్. వాళ్ళు మరి. భుజాన్ని వేసుకుని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ఇదే నేను అడుగుతుంది, ఇదే మీడియా ఏదైతే చెప్తుందో వాళ్ళందరినీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు అని ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వరు? కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బాలకృష్ణ ఎందుకు ఇంట్రడక్షన్ ఇవ్వరు? మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మర్రి చెన్నారెడ్డి అనో, లేకపోతే జనార్దన్ రెడ్డి అనో, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం రాజశేఖర్ రెడ్డి, ఇట్లా ఎందుకు చెప్పరు? ఒక్క రంగా గారి విషయంలోనే ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నారు చెప్పండి? సో పోనీ వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి రోసయ్యను ఎందుకు మాట్లాడలేదండి? లేదు, ఛాన్సే లేదు. ఏదైతే దీన్ని తీసుకెళ్తున్నటువంటి పచ్చ మీడియా ఉందో, ప్రచారం ఉందో, ఆ రోజున రంగా గారి యొక్క చావును కోరుకున్నటువంటి ఇదే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా ఈ విధంగా ప్రచారం చేయటం వల్ల అమాయకమైనటువంటి కాపులు సరే మా రంగా గారు అంటున్నారు కదా అని వినటం, ఎవరు కూడా దీన్ని విభేదించరు. నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నా, అవును, ఆయనకి కులమతాలు అనేది సంబంధం లేదు. తన గుమ్మం తొక్కినటువంటి వాడు ఏ కులమైనా ఏ మతమైనా వెనకబడిన వర్గాలు అవ్వక్కర్లేదు, మైనారిటీలకు అవ్వక్కర్లా, ఏ ఉన్నత వర్గాల్లోకి కష్టాలు రాలేదా? ఉమ్. నాకు తెలుసండి ఎంతమంది వచ్చారో. సరే, ఇక్కడ ఒక ఫైనల్ క్వశ్చన్, రాజులు వచ్చారు. ఫైనల్ కన్క్లూజన్ వైపుకి వెళ్దాం మనము. ఇక్కడ అంటే 2 అంశాలు నేను అడగాలనుకుంటా. ఒకటి అంటే ఆ తర్వాత అంటే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్న ఒక కుటుంబము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉండడము, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడానికి అవకాశంగా చూడాలంటారా? లేకపోతే మీరు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఆశా కిరణ్ కూడా రాజకీయానికి సంబంధించిన అరంగేటం గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఆమెకున్న అవకాశం ప్రకారం ఆమె వైసీపీలోకి వెళ్తుంది అన్న ఒక ఆలోచన, అంటే అట్లాంటి ఒక ఏమంటారు రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నట్టుండి రాజశేఖర రెడ్డి పేరు తీసుకొచ్చారు అనుకోవాలా, ఎలా చూడాలంటారు? లేదు, ఇది రీసెంట్ గా తీసుకొచ్చిన విషయం కాదండి. ఇది దాదాపుగా ఏ రోజైతే రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, దానికి కేవలం ఒక 6 నెలల గ్యాప్ తర్వాత నుంచి దీన్ని మెల్లిగా చేస్తూనే ఉన్నారు ట్రోల్. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైంది ఏంటంటే, ఏ రోజైతే నేను బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ముందుకు వెళ్తున్నానో, ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే బురద చల్లటం ఇంకా కొద్దిగా ఎక్కువ చేశారు. ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్ నుంచి ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు కలిసినాయి. తెలుగుదేశమే కానీ దానికి తగ్గట్టుగా జనసేన సపోర్ట్ ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చింది. అన్ని ఇచ్చి వాళ్ళు ఏంటంటే రంగా గారి పేరు అనేది పూర్తిగా ఈ రాష్ట్రంలో వినబడినవ్వకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన అండి. అండ్ ముఖ్యంగా రంగా గారి అభిమానులు ఎవరన్నా ఉంటే వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్ అయ్యి ఉండి, అట్లానే అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ అయిన వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ నుంచి దూరం చేయాలనేటువంటి ఒక కుట్రతో చేస్తున్నటువంటి ఇదే తప్పించి ఇది కేవలం ఈ 3 సంవత్సరాల నుంచి జరిగింది. అది ఆశా వస్తారా రారా అవన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ముందు నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బలంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినావ సంబంధాన్ని, ఆ బంధాన్ని ఇంకా బలపరచడానికి మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పని అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేసి రాజశేఖర రెడ్డి గారు చంపించారని చెప్పని కొత్త రూమర్లు స్టార్ట్ చేస్తే, నేను ఇచ్చినటువంటి ఉదాహరణ స్వయంగా రంగా గారు మాట్లాడినటువంటి అసెంబ్లీ స్టేట్మెంట్ ఏది. పోనీ దాని తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు సీఎంలుగా అయినటువంటి వాళ్ళు సిబిఐ కేసుకి మరి అదే రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ అండగా నిలబడినటువంటి పరిస్థితుల్ని ఎక్కడ తప్పు పట్టడానికి మనకు లేదు కదా ఆస్కారం. ఇవాళ కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారంటే పూర్తిగా ఆ పేరుని తీసేయాలి, ఆ ఉన్నటువంటి జనాల్ని రాధా ఎట్లయితే టీడీపీకి అమ్ముడుపోయాడో అదే విధంగా మిగతా వాళ్ళని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. ఇది జరగదు. నాకు తెలిసినంత వరకు, నేనున్నంత వరకు ఇంత స్పష్టంగా ఎంతో మంది చెప్పుండొచ్చు దీని మీద, నేను ప్రత్యక్ష సాక్షిని అని కూడా చెప్పాను. అండ్ ఇంత కుట్ర జరిగింది అనే విషయంలో ఈ యొక్క పాయింట్స్ ని బేస్ చేసుకుంటే పోలీసు యొక్క అండదండలు లేకుండా ఇది జరగలేదు, అధికారం యొక్క అండదండలతోనే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. నిజంగా ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా మీరుండి వాళ్ళ చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి
ఆయన అభిమానులు కానివ్వండి, లేకపోతే అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. ఓవరాల్గా చూస్తే నేను మొదటి నుంచి చెప్తున్నాను, సామాన్యులకి కార్మికులకి ఆయన అండగా నిలిచారు. ఆ కారణంగానే ఎంతోమంది శత్రువులను కూడా ఆయన కూడగట్టుకున్నారు. ఆ శత్రువులను కూడగట్టుకునే క్రమంలోనే అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా పేదవాళ్ల కోసం ఇంటి స్థలాలు, వాళ్ళకి సంబంధించిన పట్టాల కోసం జరుగుతున్న ఆ పోరాటంలోనే ఆయన ప్రాణాలు విడిచారన్న విషయం మనకు తెలుసు. దానికి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. దానికి సంబంధించిన వివిధ కారణాలని నరేంద్ర ఇప్పటివరకు మనతో పంచుకున్నారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.